ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 5 ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో అఖండ ధ్యానం కార్యక్రమం. కోనసీమ జిల్లా అంగర గ్రామంలోని సీతా మహాలక్ష్మి ధ్యాన మందిరంలో అద్భుతంగా వన్డే వర్క్ షాప్. నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. కామారెడ్డిలోని వాగ్దేవి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో పౌర్ణమి ధ్యానం కార్యక్రమం. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని రైల్వే స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే, కోనసీమ జిల్లా పేరవరంలోని వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో మార్చి 24 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 5 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ట్రస్ట్ సభ్యులు, పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు విశేష కృషి చేస్తున్నారు. గ్రౌండ్ ఇన్ఛార్జ్ ట్రస్ట్ సెక్రటరీ పాండు రంగారావు పర్యవేక్షణలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 5 పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 70% పనులు పూర్తి అవుతున్నట్లు ట్రస్ట్ సెక్రటరీ పాండు రంగారావు తెలియజేశారు. అనేక కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పౌర్ణమి సందర్భంగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో శ్రీ బాజన్న పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖండ ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి అమావాస్య పౌర్ణమి సందర్భంగా ధ్యానం చేసి జ్ఞానం పొందాలని అన్నారు. ప్రతిరోజు పిరమిడ్ లో 3 గంటలు ధ్యానం చేసి అనంతమైన విశ్వశక్తిని పొందాలని సూచించారు. ఈ సందర్భంగా పిరమిడ్ సొసైటీకి విశిష్టమైన సేవలు అందిస్తున్న పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా గౌరవ ప్రధాన సలహాదారులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బొడ్డు దయానంద్ 73వ జన్మదిన వేడుకలను పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు మామిడి లక్ష్మారెడ్డి, గౌరవ సభ్యులు సాయినాథ్, పోలీస్ గంగారెడ్డి, పోలీస్ గంగాధర్, సబ్బాని, సుదర్శన్, అరుణ్ బాబు, ప్రేమ్ కుమార్, మోహన్, ధ్యాన బంధువులు పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర్ గ్రామంలోని సీతామహాలక్ష్మి ధ్యాన మందిరంలో వన్డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సద్గురు ఫెస్టివల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భీమనేని వంశీ కిరణ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానంలోని 6 దశల గురించి చక్కగా వివరించారు. ధ్యాన సాధనపై ధ్యానుల్లో చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్లు ధ్యానులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. నిర్వాహకులు పిరమిడ్ మాస్టర్లు రాఘవ రామచంద్ర ఆధ్వర్యంలో, చౌదరి సారథ్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. దశలు అంటే స్టేజెస్ అన్నమాట. అందులో 6 దశలు ఉంటాయి. ఇది పతంజలి మాకు చెప్పాడు. నాతో పాటు చెప్పిన ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధి. ఎన్ని వచ్చింది? 6 దశలు ఉంటాయి. ఓకే, మీరు చేసుకున్న ధ్యానంలో 6 దశలు ఉంటాయి. అందులో మొదటి దశ ఆసనం. ఆసనం అంటే ఏంటి? కూర్చోవడం. మీరు హాయిగా కూర్చున్నారా లేదా? కూర్చున్నారా లేదా అంటే మొదటి దశ టిక్ పడిపోయింది మీకు. ఆసనం అనగానే చాలా మంది వజ్రాసనంలో కూర్చోవాలి, మెడ నిటారుగా పెట్టాలి, వెన్నుపూస నిటారుగా ఉంచాలంటారు. ఏం అవసరం లేదు. అంటే మీరు పెట్టాలనుకుంటే పెట్టండి, కానీ అవసరం లేదు. సినిమా చూసేటప్పుడు ఎలా చూస్తారు? నిటారుగా కూర్చొని తలలా పెడితేనే సినిమా అర్థమవుతా. ఎలా చూస్తారు సినిమా? హాయిగా కూర్చొని ఇలా దగ్గరగా కూర్చుంటారు. అలాగే ధ్యానంలో మొదటి దశ ఏంటంటే ఆసనము. ఆసనము అంటే ఏంటంటే చెప్పండి, స్థిర సుఖ ఆసనము అంటే స్థిరంగా కూర్చోవాలి. కూర్చున్నా కదలకూడదు.
నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావుచే ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాల గురించి చక్కగా వివరించారు బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిర నిర్వాహకులు మధు సుమతి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యాన ప్రసాదాన్ని వితరణ చేశారు. అలాగే ఈ కార్యక్రమం అనంతరం బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావును కావలి పిరమిడ్ మాస్టర్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కళ్యాణి, చామదుల మాస్టర్స్, కందుకూరు పిరమిడ్ మాస్టర్స్, కావలి పిరమిడ్ మాస్టర్స్, ఇతర ప్రాంతాల పిరమిడ్ మాస్టర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పత్రిక ఏమన్నారంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనడానికి కారణం. ఎందుకన్నారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస? శ్వాస మీద ధ్యాస ఉండడం వల్ల మాది ఒకటే. అందుకే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు. పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డిలోని వాగ్దేవి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతాంజలి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానంతో అష్టసిద్ధులు సిద్ధిస్తాయని తెలియజేశారు. అయితే మన ఆత్మ దర్శనం అయ్యేంత వరకు ధ్యానం చేయాలని సూచించారు. బంధం నుండి విముక్తి అయ్యి ధ్యానం చేస్తే సహజమైన ధ్యాన స్థితిని పొందవచ్చునని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా కామారెడ్డి, తాడువాయి, గర్గుల్, అడ్లూరు, రాజంపేట మాస్టర్స్ పాల్గొన్నారు. ఇలా రకరకాల అనుభవాలు వస్తుంటాయి. కానీ అనుభవాలు రాగానే మన అష్టసిద్ధులు కూడా సంప్రాప్తిస్తాయి. ఆంజనేయ స్వామి ఉదాహరణ తీసుకుందాం. అవునా కదా? ఇందరితో రామకృష్ణ పరమహంస కదా, వివేకానందుడు, అవునా, రమణ మహర్షి, ఎందరో మహానుభావులు ఎందరో ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎన్నో అనుభవాలు వచ్చాయి. అనుభవాలు చెప్పారా మనకు? మన జ్ఞానమే అందించాలి వాళ్ళు. ఆ జ్ఞానాన్ని మనం పట్టుకుందాం. మరి అనుభవాలు వాళ్ళు ఏం చేశారు చూస్తూ పోయారు. నాకు ఇది వచ్చి నేను అహం పట్టని మంత్రం చేశారా? ఒక సత్యసాయి బాబా చూసేది ఓటి నేను జ్ఞానంలో రాకముందు ఎస్ కదా. ఆయన ఆత్మలింగాలు తీయడము, ఎవరైనా భక్తులైన బాబు జనానికి అక్కడ ఇట్లా గాల్లో ఇట్లా చేయనివ్వడము, లేకపోతే విభూతి ఇవ్వడము, ఇవన్నీ మనం చూడండి. అంటే అష్టసిద్ధిని ధ్యానం చేయడం వల్ల అని తెలుసుకున్నాం కదా. ఒడిశాలోని భువనేశ్వర్లో గల బుద్ధ మందిరంలో బాలభద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం అలాగే హోలీ మిలన్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రుచిక ఖురానియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం జ్ఞాన సందేశాన్ని అందించారు. బ్రహ్మర్షి పత్రేజీ ధ్యానాన్ని ఎంతో సులువుగా అందరికీ అందించారని కొనియాడారు. ధ్యానంతో అనేక లాభాలు చేకూరుతాయని తెలియజేశారు. నిరంతరం ధ్యాన సాధన చేస్తే మనిషిలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని వివరించారు. అనంతరం హోలీ సందర్భంగా అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా విజయవంతంగా ముగిసింది. I checked up with the dates and tomorrow is Purnima, and so I could manage to come today, and I'm here before you. It was my inner call of the soul amongst you people. It was my inner hearing, but the universe also heard me. So I very wanted to be at Balbhadra Dhyan Kendra. So many times I had tried to come, but it couldn't materialize. So it was my inner thought. So I was introduced to Dhyan way back last year in January 2024 by my sister-in-law. And it had been a beautiful journey since then. With so much of learning from this practice. Patanjali, the concepts, there's so much science in every thing in meditation. That's what I feel.
it says you just have to. PSS ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని రైల్వే స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు. శ్వాసే మనకు ఆధారమని, దాన్ని గమనించాలని సూచించారు. ధ్యానం సాధనతో ఆలోచనలు తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని, దీంతో చదువులో ముందంజ వేస్తారని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ఎక్కడికి వెళ్ళాలి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని ఆలోచన చేస్తుంటామా లేదా? అప్పుడే ప్రిపేర్ అవుతుంటాం ఆలోచన ద్వారా. హాలిడేస్ వస్తున్నాయి అని ఆలోచన చేస్తుంటామా లేదా? కాబట్టి ఇవన్నీ ఆలోచనల వల్ల మనకు ఏకాగ్రత కోల్పోవడం వల్ల మనం చదువులో కూడా వెనక్కి పడుతుంటాం. చదువుతుంటాం కానీ మర్చిపోతుంటాం. అక్కడ చదివేటప్పుడు కూడా కళ్ళు చదువుతుంటాయి, మన మైండ్ చదవదు. కళ్ళు చదువుతుంటాయి అంతే, కానీ మన మైండ్ చదవదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఏరే ఆలోచనలు లేకుండా ఏకాగ్రతగా చదివామనుకో, ఆ లెసన్ చాలా చాలా అద్భుతంగా మనకు అర్థమవుతుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడని, జీవహింసను మించిన మహాపాపం మరొకటి లేదని స్పష్టం చేశారు. అలాగే అహింస, ఇంద్రియ క్షమాపుష్పం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఇందులో విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. చంపేస్తావు, ఆడేమో సావు రాయిని నువ్వు పూజిస్తావు. ఏమొచ్చింది ప్రయోజనం నీకు? దానికి సావు పుట్టుకులు లేవనుకో, రాయి నువ్వు చంపలేవు. పాల్గొట్టొచ్చేమో కానీ సావలేదు. అంటే అది కావు, ఈ శరీరం కూడా కావు, అది పోయిందనేదేమీ లేదు. దానికి వ్యక్తం కాదు. అది అబ్బా అన్న అమ్మ నువ్వు కొడితే, ఈడు కొడితే అబ్బా అమ్మ అంటాను, లేదా తనకలాడుతుంది. రాయి మీద ఎవరు కొట్టిన రాయి తనకలాడుతుంది. ఆడు అవ్యక్తంగా ఉన్నాడు, భగవంతుడు లేడనేది కదా. రాతిలోనూ ఉన్నాడు, రప్పలోనూ ఉన్నాడు, ప్రతి అనుభవంలోనూ ఉన్నాడు. ఆయన వ్యక్తమైతాన్ని ఇక్కడ జీవరాశి, ప్రతి జీవరాశిలోనూ వ్యక్తం అవుతున్నాడు భగవంతుడు. భగవంతుడు వ్యక్తమయ్యే చోట నువ్వు దాన్ని హింసించి నీ రుచి కోసము నువ్వు దాన్ని తింటున్నావు అంటే అంతకంటే దోషకరమైన పని ఇంకేమీ ఉండదు. పని సృష్టిలో చెప్పుకోవాలంటే అంత పాపకార్యము ఏది లేదు. ప్రాణం తీసే కంటే మించిన పాపకార్యము సృష్టిలో ఏది లేదని చెప్పుకోవచ్చు. ఇది మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, మీకు ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే తెలియజెప్పడం ధర్మం కాబట్టి చెప్తాను. ఖచ్చితంగా అంటే అది మహాపాపకార్యమే. ఏలూరులోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో 41 రోజుల పాటు మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం, పత్రిజీ ప్రబోధాల కార్యక్రమం ఏలూరు PSS ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 14వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చిన్నలక్ష్మి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన బాగా చేయాలని, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తెలియజేశారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ బోధించిన జ్ఞాన నవరత్నాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాతను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, సరోజిని, లక్ష్మి పాల్గొన్నారు. ఈ శ్వాసని గురువు గారి దగ్గర మన మనసుని కూర్చోబెట్టాలి. ఎంతసేపు కూర్చోబెట్టాలి అంటే గంటలు కూర్చోబెట్టాలి. ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వద్దాం, ఇప్పుడు ఆకలికి ప్రాపంచిక చదువులకే మనం ఎంతో సాధన చేస్తాం, అంతే కదా. ఈ యొక్క ఎంత చేస్తేనే ఒక సంగీతం నేర్చుకోవాలి అంటే ఎంతో సాధన చేస్తే కానీ సంగీతం నేర్చుకోలేము. ఒకరోజు 5 నిమిషాలు సంగీతం నేర్చుకున్నామంటే సంగీతం నేర్చుకోగలరు. సంగీతం వచ్చేస్తుందా? రాదు కదా. అలాగే ఏదైనా సరే దానికి సమయం పెట్టాల్సిందే. ఇప్పుడు శ్వాసని గురువు గారి దగ్గర ఎంతసేపు పెట్టాలనే దానికి మనం నిర్ణయించుకోవాలి. గంట చేస్తావా, 2 గంటలు చేస్తావా, 3 గంటలు చేస్తావా, 5-6 గంటలు చేస్తావా, గంటలు చేస్తావా అనేది మనం ఎంతసేపు చేస్తే అంత. ఇప్పుడు మనం PSS ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కందుకూరులోని సంస్కృతి స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ TSR మూర్తి విద్యార్థులచే ధ్యాన సాధన చేయించారు. ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే ధ్యానం చేయాలని సూచించారు.
ఎనర్జీ సంపాదించుకోవడమే ధ్యానమని తెలియజేశారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని, శాకాహారమే భుజించాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. Meditation is the most important thing in our life. Meditation is the urgent need of whole humanity. ఏ సమస్య వచ్చినా ధ్యానం చేయాలి. సమస్యలు రాకుండా ఉండాలన్నా ధ్యానం చేయాలి. ఎనర్జీ సంపాదించుకోవడమే ధ్యానం. ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాస సహితం, ఆలోచన రహితం. హాయిగా కూర్చున్నాము, చేతుల్లో చేతులు పెట్టుకున్నాము, వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకున్నాము. వెనక పండుకోకూడదు. స్థిర సుఖమాసనం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, వేళ్లలో వేళ్లు పెట్టుకోవాలి. శ్వాసతో మమేకం. సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి కద్యాల రామాంజనేయుల ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 90వ రోజు బత్తలపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మగ్గం నరసింహులు, లక్ష్మీదేవి దంపతులు పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ఆధ్యాత్మిక గీతాలు, కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగేంద్ర, మగ్గం నరసింహుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా కొనసాగుతోంది. ఆయన మంచిగా ఆశ్రయం ఇచ్చినాడు, అంతవరకు బాగుంది ఆయన గుణము. మళ్ళీ కొంచెం ఆలోచన వచ్చిందంట. ఆ సొమ్ముల మీద ఆయనకు కనబడింది. ఆ సొమ్ములు ఎలాగైనా తీసుకోవాలా, ఎట్లయినా తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలా అని ఆలోచన వచ్చింది. ఎట్లా తీసుకొని ఏమన్నా చేసి బయటకు పంపిస్తే అర్థంది. ఎట్లా చేయాలా అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఎంపకు అనుకున్నాడంట, ఒక కత్తి తీసుకొని మొత్తంగా పొడుచుకోకుండా 10 సార్లు పొడిచి చంపేయాలి. అక్కడే ఏమాత్రమే పైకి లేకుండా చంపేయాల అని అనుకున్నాడండి. అనుకొని ఆమెకు పిరమిడ్ సేవాదళ్ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పిరమిడ్ మాస్టర్ల సహకారంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పిరమిడ్ మాస్టర్ ఝాన్సీ లక్ష్మీ నివాసంలో మార్చి 15న సరైన ధ్యానం సత్సంగం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గుడిబాబు, సుగుణలు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు. పిఎస్ఎస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామంలోని శ్రీ గాయత్రి పిరమిడ్ లో మార్చి 16న ధ్యానం, సత్సంగం, మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధ్యానం, సత్సంగం, అనంతరం మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్య అతిథులుగా ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు, డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు, ధ్యానరత్న ఆకురతి శంకర్రావు, మానస సరోవరం కళ్ళెం రామిరెడ్డి, హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ జి ప్రసాద్, పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీనివాస్ బాబు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. గుంటూరు జిల్లా అరండల్పేటలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని మార్చి 16న నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా ఆకుల రోజా పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.